నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ఖమ్మం జిల్లా సింగరేణి మండలం నందుగల తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర వైరా మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్ చేతుల మీదుగా ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సిటీ న్యూస్తో మాట్లాడుతూ కేసీఆర్ తెలంగాణ జాతిపితగా మరియు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాత గ్రామాల్లో గల బీడు భూములను పచ్చదనంతో సస్యశ్యామలం చేసిన మహానేత మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని కొనియాడారు. అదేవిధంగా ఈ పుట్టినరోజు సందర్భంగా ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో నూరేళ్లు జీవించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పెద్దిబోయిన ఉమాశంకర్, సింగరేణి మండలం ఎంపీపీ మాలోజ్ శకుంతల, బీఆర్ఎస్ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి అజ్మీర్ వీరన్న, మాజీ సర్పంచులు కిషోర్ కుమార్, మాతృ, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ముత్యాల సత్యనారాయణ మరియు కేసీఆర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. రాములు నాయక్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. Demo. తెలంగాణ జాతిపిత బాపు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు 70వ జన్మదిన సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో మారుమూల ప్రాంతంలో ప్రతి చోట మండల స్థాయిలో కావచ్చు, గ్రామాల స్థాయిలో కావచ్చు, వార్డుల స్థాయిలో కావచ్చు, ప్రతి చోట కూడా వారి యొక్క జన్మదిన వేడుకలు బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. ప్రజలు ఇప్పటికీ కూడా మరవలేకపోతూ ఉన్నారు. మరి ఆయన అపర భగీరథుడుగా ఈయన తెలంగాణకు మరి వచ్చిన తర్వాత అంతకు ముందు ఉన్న వీడు భూములన్నీ ఈరోజు సస్యశ్యామలగా ఉన్నాయని చెప్పేసి అంటే, అందరికీ కూడా గూడు నీడ దొరుకుతున్నాయని చెప్పేసి అంటే, మరి గౌరవం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసిన ప్రయత్నము అనన్య సామాన్యమైనది. అపర భగీరథుడు ఆయన. ఒకప్పుడు తాగునీళ్ళు కూడా లేకుండే, ఇప్పుడు తాగునీళ్ళతో పాటు సాగునీళ్ళతో పాటు రైతుకు 24 గంటల కరెంటుతో పాటు మరి అపారంగా తెలంగాణ రాష్ట్రం ఈ రోజున మరి కరువు నుంచి ఇప్పుడు ధాన్యాగారంగా ముందుకు వచ్చి ఈరోజు మరి తెలంగాణ రాష్ట్రం మరి భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాల కంటే ముందు వరకు ఉందని చెప్పి అనడంలో ఎటువంటి అభిప్రాయం లేదు. అటువంటి మహానుభావుడు మరి తెలంగాణ జాతిపిత మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి యొక్క 70వ జన్మదిన కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఈరోజు మరి తెలంగాణ ప్రజలందరూ కూడా బ్రహ్మాండంగా ఉత్సాహంతో ఈరోజు మరి ఆయన యొక్క జన్మదిన వేడుకలు చేస్తూ ఉన్నారు. ఈ జన్మదిన వేడుకలకు మేమంతా కోరుకునేది ఏంటంటే, వారికి ఆయురారోగ్యములు మరి ఐశ్వర్యములు ఆయనకు ఎట్లాగా ఉన్నాయి కాబట్టి ముందుగా ఆయనకు ఆయురారోగ్యములు ఉండేసి భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం యొక్క బాధ్యతలు మరల చేపట్టాలని, తదనుగుణంగా ఏంటంటే భారతదేశంలో కాకుండా ప్రపంచ దేశాలకు ఒక మార్గదర్శకంగా తెలంగాణ రాష్ట్రం నిలవాలని కోరుకుంటూ, వారికి మరి మా అందరి తరఫున, మా ఆడబిడ్డల తరఫున, తెలంగాణ బిడ్డల తరఫున, సబ్బండ వర్గాల తరఫున వారికి ఏంటంటే పూర్తి మరి ఆశీర్వాదం తెలియజేసుకుంటూ, వారు పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా ఉండేసి తెలంగాణ రాష్ట్రం యొక్క మరి పగ్గాలు కొనసాగి పెట్టాలని చెప్పి కోరుకుంటూ, జై తెలంగాణ. సిటీ వార్తలు సమాప్తం. నమస్కారం.